కేసులో సుప్రీంకోర్టుకు వెళ్ళి అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేస్తారనేది ఒక రూమర్ నడుస్తుంది. అది సాధ్యమా కాదా అనే విషయం రఘు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ ఇప్పుడు హైకోర్టు ఆల్రెడీ బెయిల్ ఇచ్చింది. ఆ టాపిక్ మీద సీఎం గారు చాలా క్లియర్గా చెప్పారు. అంత ఎమర్జెన్సీ ఉంది, ఆయనకి ఏవైనా అంత ప్రయారిటీ ఎందుకు ఇచ్చారు, లంచ్ మోషన్ పెట్టి అందులోనే క్వాష్ కోర్టులోనే బెయిల్ తెప్పించుకున్నారు. అర్ధరాత్రి 12 గంటలకు వెళ్ళి జైల్లో తేవాలని ప్రయత్నం చేశారు. జైలు నిబంధనలు ఒప్పుకోలేదు కాబట్టి నెక్స్ట్ డే తీసుకొచ్చారు. ఇంతమంది సినీ పరిశ్రమ వాళ్ళు అందరూ ఇలా ఇంటికి క్యూ కట్టారు. ఆయనకి ఏమైనా కాలిపోయా రకరకాల ఆయన స్టైల్లో మాట్లాడారు. ఒకవేళ అంత చేసినప్పుడు జనరల్గా ఇటువంటి సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, సెలబ్రిటీ కాబట్టి ఆ కోర్టు వెంటనే జడ్జిమెంట్ ఇచ్చింది. సాధారణ వ్యక్తి కలిగిస్తారంటారా? డెఫినెట్లీ అండి. బిఫోర్ ద కోర్ట్ ఎవ్రీబడి సేమ్. మీరు అడిగినట్లు ప్రొవిజన్ ఉంది. క్వాష్ పిటిషన్ లో వేసిన కోర్టులో వెంటనే బెయిల్ కూడా దాంట్లో చేసుకోవచ్చండి. సెక్షన్ 482 సిఆర్పిసి అండ్ 227 ఆర్టికల్ 227లో హైకోర్ట్ ఈజ్ హ్యావింగ్ ద సూపర్విజరీ పవర్స్, ఇన్హెరిటెన్స్ పవర్స్. సో హైకోర్ట్ ఫీల్స్ ఇఫ్ ఇట్ ఈస్ నెసెసరీ, హైకోర్ట్ కెన్ grant the bail. There are so many Supreme Court judgments and as well as this, even Bandi Sanjay case also like that. సెకండ్ పాయింట్ మీరు అడిగింది, సుప్రీంకోర్టుకు వెళ్ళవచ్చు, బెయిల్ క్యాన్సిల్ చేయవచ్చు. కొన్ని గ్రౌండ్స్ ఉంటాయి. ఇది సాక్షుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుండ్రు, లేదు కాంప్లైంట్ అటెంప్ట్స్ ఉన్నాయి అనే విషయంలో చేయొచ్చు. బెయిల్ అబ్జెక్షన్ చేయాలంటే ఏం చేయాలంటే, బెయిల్ ఇవ్వకుండా కొన్ని రూల్స్ ఉంటాయి. ఈయన పారిపోతాడను, లేదా దేశం నుంచి వెళ్ళిపోతాడను, లేదా సాక్షులను కనుక కంప్లైంట్ ప్రభుత్వం చేస్తాడని ఇవి ఉంటాయి. ఆల్రెడీ కోర్టు బెయిల్ ఇచ్చింది కాబట్టి ఈ బెయిల్ని రద్దు చేయాలంటే పోలీసులు ఏ విధంగా, ఏ గ్రౌండ్స్లో ముందుకు వెళ్తారు? జనరల్గా ఎనీ కేసెస్ బెయిల్ రద్దు చేయాలన్నప్పుడు ఎవరైతే బెయిల్తో బయటకు వచ్చిన అక్యూజ్డ్ ఉంటాడో, బెయిల్ని ఎంజాయ్ చేస్తున్నాడో, దేర్ మస్ట్ బి ఇంపోజ్ సమ్ కండిషన్స్. ఇక్కడ కండిషన్స్ ఏంటి? మీరు అన్నట్లు దేశం వదిలిపోతారు, కొన్ని రూల్స్ ఉంటాయి. అవును. ఆ రూల్స్ని వయలేట్ చేసినప్పుడు కానీ, తర్వాత ఇన్వెస్టిగేషన్కి నేను డిస్టర్బ్ చేస్తున్నాడు అని పోలీస్ వారు స్టేట్ ఫీల్ అవుతున్నప్పుడు బెయిల్ క్యాన్సిల్ చేయమని చెప్పేసి పిటిషన్ ఫైల్ చేయొచ్చు. ఓకే. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఈ కేసులో ఫస్ట్ అల్లు అర్జున్కి అరెస్ట్ చేశారు, వెంటనే చనిపోయిన రేవతి గారు భర్త ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఓకే, నేను కేసును విత్డ్రా చేసుకుంటానని. అంటే విత్డ్రా చేసుకోవడం అంత తరం కాకపోయినా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు, నేను టీవీలో చూసి నేను కేసు పెట్టాను, అల్లు అర్జున్ సంబంధం లేదు, ఒకవేళ ఇబ్బంది అయితే నేను కేసు విత్డ్రా చేసుకుంటాను. ఆ గ్రౌండ్ కానీ, లేదా బెయిల్ మీద బయటకు వచ్చిన వ్యక్తి మీడియాతో మాట్లాడకూడదు, కోర్టు ఎక్కడ కూడా కండిషన్ లేదు. కానీ ఈయన మీడియాలో మీడియాతో ప్రెస్ మీట్ పెట్టి ఇంకా ఇంకా నా క్యారెక్టర్ని తప్పుడుతున్నారని, లేదా ఏసీపీ గారు తప్పు చెప్పారని, ఇటువంటివన్నీ చెప్పడం వల్ల కేసు దర్యాప్తుకి కొంచెం విఘాతం కలుగుతుందంటూ ఈ రెండు గ్రౌండ్స్ మీద వెళ్ళే అవకాశం ఉంటుందంటారు? డెఫినెట్లీ ఉంటుంది. కానీ ఈ కేసులో నేచర్ ఆఫ్ ద ఫస్ట్ నుంచి అందరూ చూస్తున్నారు. స్టేట్ ఒక లెజిస్లేచర్, జ్యుడిషియరీ అండ్ ఎగ్జిక్యూటివ్, 3 వింగ్స్ ఉన్నప్పుడు లెజిస్లేచర్ డ్యూటీ మీకు తెలుసు, చట్టాలు తయారు చేస్తున్నాం. ఏ చట్టంలో కూడా వాళ్ళు ఏమంటారు, పక్కన బౌన్సర్స్ కదా, బౌన్సర్స్ ఫాలో కాకూడదు, బౌన్సర్ ప్రొటెక్ట్ ఇవ్వకూడదు. అల్లు అర్జున్ ఇస్ నథింగ్, ఆయన క్వశ్చన్ కాదు ఇక్కడ. ఈవెన్ బౌన్సర్స్ పోలీసు లేకుంటే స్టాంప్ ప్యాడ్లో అల్లు అర్జున్ ప్రాణం కూడా హాని ఉండేది. గైడ్ లైన్స్ లా లేదు, లెజిస్లేచర్ ఎక్కడ పాస్ చేయలేదు. నువ్వు సినిమాకి పోవద్దు, ఇంట్లో కూర్చో, యూ షుడ్ నాట్ మెయింటైన్ ద బౌన్సర్స్, ఇంట్లో కూర్చో, ఎక్కడ లేదు. ఫస్ట్ పాయింట్ అది. జ్యుడిషియరీ ఏం చేయాల్సి వస్తుంది? అన్ఫార్చునేట్ థింగ్, ఆమె చనిపోయింది రేవతి గారు, అది ఆ కాంపెన్సేట్స్ ఎవరు చేయలేని పని. అది ఎవరు ఎన్ని కోట్లు ఇచ్చినా కాంపెన్సేట్ చేయలేరు. ఒక ఆయన 25 lakhs అంటాడు, ఒక మంత్రి గారు 25 crores అంటాడు. వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్, డబ్బులు ఇచ్చినా కాంపెన్సేట్ చేయలేము. అది చాలా బాధపడాల్సిన విషయం. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దెన్ ఎంటైర్ మ్యాటర్ వెంట్ ఇన్ టు ద కోర్ట్. పిటిషనర్ ఆ మూమెంట్లో ఆమె భర్త చెప్పినప్పటికి కూడా, ఇది డిసీజ్డ్ భర్త చెప్పినప్పటికి కూడా క్రిమినల్ కేస్ స్టేట్ లెవెల్లోకి వెళ్తుంది, స్టేట్ తీసుకుంటుంది. నేను ఈసారి మర్డర్ చేస్తాను, నెక్స్ట్ కాంప్రమైజ్ కాదంటే స్టేట్ నాట్ అగ్రీ. స్టేట్ వర్సెస్ అర్జున్ ఉంది కాబట్టి ఎస్, పీపీ అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ రిప్రజెంటేషన్ స్టేట్. ఈ విషయంలో కోర్టుకు వచ్చినప్పుడు మీ పేరు మురళి గారు, ఒకటి గమనించండి, ఇండియాలో నాకు 32 years స్టాండింగ్. సహజంగా ఎంత హీనస్ క్రైమ్ చేసిన వాళ్ళని కానీ, టెర్రరిస్ట్ కానీ, ఫ్రైడే 12 o'clock ఇంటికి వచ్చి 1:30కి సెలబ్రిటీ ఇంటికి వెళ్ళి
2 o'clock మళ్ళీ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ట్రాఫిక్లో వర్కింగ్ డే ఫ్రైడే అంటే ఇక్కడ ఈ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ టు జూబ్లీహిల్స్ అల్జన్ ఇంటి మధ్యలో నమాజ్ ట్రాఫిక్ జామ్ ఎక్కువ ప్రేయర్స్ అవుతుంటాయి. ఆ ఫుల్ ట్రాఫిక్లో తీసుకొచ్చి మళ్ళా 2:30 or 3 o'clockకి మెడికల్ ఎగ్జామినేషన్కి గాంధీ హాస్పిటల్కి పంపించి పబ్లిక్ హాస్పిటల్కి పంపించి మళ్ళీ 3:30 or 4 o'clock రిమాండ్ చేయడం అనేది ఇంతవరకు ఏ కేసులో నేను చూడలే నా 32 years స్టాండింగ్లో. అంటే నేను ఎందుకు చెప్తున్నా నా గురించి అంటే పబ్లిక్లో ఆశ్చర్యం ఉంది. ఇది అంటే సాధారణంగా మీరు అన్నట్లుగా ఒక రిమాండ్ చేయాలంటే తీసుకొచ్చి కూర్చోబెట్టి రిమాండ్ స్టేట్మెంట్ రిపోర్ట్ రాయించి తర్వాత కోర్టు హాస్పిటల్ పంపించి ప్రొసీజర్ తీసుకొస్తారు ప్రొసీజర్. కానీ ఈ టైంలో ఏమవుతుంటే సార్ టైం ఎక్కువ పడుతుంది కాబట్టి అది సెలబ్రిటీ ఎక్కువ క్రౌడ్ వస్తుందని వెంటనే రిమైండర్ రెడీ చేసుకున్నారు రాగానే సంతకం హాస్పిటల్ నో సెలబ్రిటీ. మరి సెలబ్రిటీ అన్నప్పుడు నువ్వు సినిమా చూడాలన్న సెలబ్రిటీకి సినిమా ఛాన్స్ ఇవ్వనప్పుడు క్వశ్చన్ సార్ ఇప్పుడు ఆయన తీసుకొచ్చారు ఆ ఇష్యూ జరిగింది అల్లు అర్జున్ రాకబట్టే ఇక్కడ క్రౌడ్ వచ్చింది వస్తాడనే విషయం ముందు తెలుసు కాబట్టి వచ్చింది జరిగింది. ఓకే నెక్స్ట్ డే సార్ చెప్తున్నట్లుగా జూబ్లీహిల్స్ ఇంటి నుండి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి గాంధీ హాస్పిటల్ నాంపల్లి కోర్టు టు చెంచల్గూడ. ఇది జరిగింది. ఈ జరిగిల్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా అదే కాన్వాయ్ ఫాలో అవుతూ ఏమైనా యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, జరగలేదు జరగకూడదు కూడా జరిగింది అనుకోండి, ఇది బ్యాడ్ ఇన్సిడెంట్, అప్పుడు ఎవరు స్టేట్ రెస్పాన్స్ అవుతుందా అల్లు అర్జున్ అవుతుంది. సేమ్ సిచ్యువేషన్ హ్యాపెండ్ ఇన్ ద హాల్ సినిమా థియేటర్ ఆల్సో. సేమ్ సిచ్యువేషన్ హ్యాపెండ్. హీ హాజ్ నో మోటివ్, నాట్ ఇంటెన్షన్ టు ఎఫెక్ట్ టు వన్ పర్సన్ డెత్ కదా. ఇంటెన్షన్ మోటివ్ లేనప్పుడు యాక్సిడెంట్ 20 years నుంచి ఆ సినిమా హాల్కి వెళ్తున్నప్పుడు జరగకూడని సంఘటన జరిగినప్పుడు అందరూ బాధపడుతున్నప్పుడు ఇంక్లూడింగ్ పోలీస్ దే డిడ్ వెల్ డ్యూటీ ఇన్ దేర్ ఎట్ దట్ టైం. బాగా చేశారు వాళ్ళ డ్యూటీ కూడా. బౌన్సర్స్ అనే ఇష్యూలో బౌన్సర్స్కి బౌన్సర్స్ డ్యూటీ ఏంది, ఎవడైతే హైర్ చేసుకుంటాడో వాడిని ప్రొటెక్ట్ చేయాలనే ఒక రఫ్ గైడ్ లైన్స్ లేవు ఎక్కడ. వాళ్ళు పోలీసులు నెట్టడం అనేది మైనస్. ఏమైతే సార్ జనరల్ ఈ గ్రూప్ లో సెలబ్రిటీసే కాదు, ఈవెన్ పొలిటికల్ ఈవెన్ రేవంత్ రెడ్డి గారు ఎవరైనా సీఎం వెళ్ళినా కూడా గ్రూప్ లో పబ్లిక్ వచ్చినప్పుడు ఏమైందంటే ప్రొటెక్ట్ చేసే వాళ్ళు కూడా చాలా రకాల డ్యామేజ్ అవుతుంది. బ్యాక్ సైడ్ ఇట్లా నెయిల్స్ గుచ్చుకోవటము, ఫోర్స్ చేస్తాము అన్నీ చేస్తుంటే వాళ్ళ డ్యూటీ కూడా చాలా రిస్క్ ఉంటుంది. ఇది అన్ఫార్చునేట్ థింగ్, ఎవరు ఊహించండి. పూర్తిలేని నష్టాన్ని ఆ కుటుంబం అనుభవిస్తుంది. ఇప్పుడు పిల్లోడు అక్కడ ఉన్నాడు. ఈ సిచ్యువేషన్ నుంచి దీన్ని ఎందుకు మీడియా వైజ్ చేసి పొలిటికల్గా చేసి అసెంబ్లీలో చేసి పోలీస్ ఆఫీసర్స్ ప్రెస్ మీట్ పెట్టేసి ఒక ఫ్యామిలీని టార్గెట్ చేసిన అనేది స్టేట్ పబ్లిక్లో ఉన్నది. ఇప్పుడు కోర్టులో ఇట్ ఈస్ లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఇన్ దిస్ రిగార్డ్ ఇన్ దిస్ కేస్. నెంబర్ 1 పాయింట్. సెకండ్ పాయింట్, ఆయనకి ఆ ఫ్యామిలీకి సెక్యూరిటీ లేకుండా పోయింది బికాస్ ఆఫ్ దిస్ అటాక్స్. నథింగ్ బట్ రూలింగ్ పార్టీ, మేబీ రేవంత్ ఆర్ XYZ ఎవరైనా ఉండేయండి, రూలింగ్ పార్టీ అటాక్ చేస్తున్న మీనింగ్ పబ్లిక్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు అల్లు అర్జున్ ఆర్ XYZ సినీ ప్రముఖుడు ఉంటాడండి, సెలబ్రిటీ, 500 కోట్లు 1000 కోట్లు 500 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసిందంటే స్టేట్ ట్యాక్స్ పే చేసినాడు. అసలు ప్రీమియర్ షో పర్మిషన్ ఇచ్చింది ఎవరు? స్టేటే కదా. స్టేట్. ప్రీమియర్ షో పర్మిషన్ ఇచ్చిన తర్వాత ట్యాక్స్ ఇంపోజ్ చేసి ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు ఇన్ దిస్ రిగార్డ్ స్టేట్. సినిమా హాల్ పర్మిషన్ ఇచ్చింది స్టేట్, స్క్రీనింగ్ పర్మిషన్ ఇచ్చింది స్టేట్. అర్జున్ ఒక సెలబ్రిటీ పోకూడదు అనే సెన్సిటివ్ ఇష్యూ అనేది గైడ్ లైన్స్ లేనప్పుడు హ్యాబిచువల్గా వెళ్ళిన దానికి అందరూ బాధపడుతున్నాము. ఫ్యూచర్లో అది దీనివల్ల చాలా స్టాంప్ ప్యాడ్స్ ఆగిపోతాయని. లాస్ట్ 20 yearsలో లాస్ట్ 5 years 50 స్టాంప్ ప్యాడ్స్ తీసుకున్నాం, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు, సో అండ్ సో. సెలబ్రిటీస్ క్రైమ్ ఎఫెక్ట్ ఏందో ఒక 40 తీసుకున్నాము, నాకు రికార్డు ఉంది మొత్తం. ఇన్వెస్టిగేషన్ అనేది కోర్టుకు వచ్చిన తర్వాత కోర్టు పరిధిలో ఉన్నప్పుడు నీ కిడ్నీ పోయిందా, నీ కాలు పోయిందా, చేయి పోయిందా, నీ ఇంటికి ఎందుకు వస్తారు, చనిపోయిన వాళ్ళకి ఎందుకు పోలేదు, ఈ స్థాయికి తగ్గ డిస్కషన్స్ ఏవైతే అంటే ఆయన వ్యక్తిగతంగా సీఎంకి మంచిగా ఉండొచ్చు, కానీ పబ్లిక్కి గారు సినిమా అభిమానులు అట్లా లేదండి. సినిమా అభిమానైనా అడ్వకేట్ అయినా ఎవడైనా ఒకటే ఓటు ఉంటుంది. ఓట్ బ్యాంక్ ఎఫెక్ట్ అవుతుంది అతనికి ఫ్యూచర్లో కమింగ్ ఎలక్షన్స్లో. క్లియర్ డిస్క్రిమినేషన్. నువ్వు లాస్ట్ 5 yearsలో కొన్ని ఇన్సిడెంట్స్ తీసుకునే యాక్షను ఇవాళ మీకు తెలుసు, అందరికి ప్రజలకు తెలుసు. ఆన్ బెయిల్ మీద ఉన్న వాళ్ళు ఇవాళ లెజిస్లేటివ్ ఆస్పెక్ట్స్ లీగల్గా సీఎం పోస్ట్లో ఉన్నారు, ఉండకూడదని కాదు, ఉన్నారు. వాళ్ళ కేసెస్లు ఎందుకు ప్రొసీడ్ కావట్లేదు, ఆ బెయిల్స్ ఎందుకు క్యాన్సిల్ చేస్తానికి ఎవరికి ముందుకు రావట్లేదు?
ఎవరైనా కానీ సార్ మీద కేసు ఉంటుంది, సార్ సైంటిస్ట్ కావచ్చు, ఇప్పుడు నా మీద కేసు ఏదో కావచ్చు, మా బెయిల్స్ క్యాన్సిల్ చేయనప్పుడు ఈ బెయిల్ క్యాన్సిల్ చేసే అంత అవసరం స్టేట్కి ఎందుకు వచ్చింది? నెంబర్ 1. అంటే ఆయన చేసిన ప్రెస్ మీట్లో ఉన్న ప్రెస్ మీట్లో ఆయన చెప్పింది ఏంటంటే ఆ పర్సనల్ క్యారెక్టర్ ఒక ఎవరి ప్రొఫెషన్ మీకు ఎట్లా ఎవరి ప్రొఫెషన్కి వాళ్ళ కస్టమర్స్ కానీ వాళ్ళ ఆ ప్రొఫెషన్ని డెవలప్ చేసే వాళ్ళు సినిమా ఫీల్డ్ వాళ్ళకి ఫ్యాన్స్ ఉంటారండి. పర్సనాలిటీ ఇమేజ్ చేస్తే మనిషి చనిపోయినట్టు లెక్క. అతను రాజకీయ నాయకుడికి ఓటు వేయకపోతే వీడు ఎట్లా చనిపోయినట్టు లెక్కనో అడ్వకేట్ కేసులు కాకుండా ఎట్లా వాడు వేస్ట్ ఆ ప్రొఫెషన్లో. సినిమా యాక్టర్ని టార్గెట్ చేసి ఆ హత్యకు నువ్వే కారణం అని చెప్పేసి నీ కిడ్నీ పోయిందా ఏం పోయిందా అన్నింటికి ఎందుకు పోతారు అని చెప్పేసి ఇప్పుడు పర్సనల్ ఇమేజ్ దెబ్బతింటున్నప్పుడు నువ్వు చెప్తున్న పోలీసులు చెప్తున్నా నువ్వు వెళ్ళలేదని ఎలిగేషన్ చేసినప్పుడు ఫండమెంటల్ రైట్ రెస్పాన్స్ కావాలి, నాట్ అగెన్స్ట్ ద బెయిల్ కండిషన్. ఆయన హత్య అనలేదు, ఆమె చావుకు కారణం నువ్వు అన్నాడు. దాని అర్థం ఏంటి? 304A ఏంటి? నథింగ్ బట్ కల్పబుల్, ఇది నెగ్లిజెన్సీ, ర్యాష్ అండ్ నెగ్లిజెన్సీ.